దినచర్యల పాఠాలు. నలభై 7 చెట్లు తోటల పెంపకం యొక్క ఘనత. జాబిర్ రజల్లాహు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మే ముబస్సిర్ అన్సారియా రజల్లాహు అన్హా గారి తోటలోకి వెళ్ళారు. ఈ ఖర్జూరపు చెట్టు ఎవరు నాటారు? ముస్లిమా లేక అవిశ్వాసియా అని అడిగారు. ఆమె ముస్లిం అని చెప్పింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: ఎవరైనా ముస్లిం ఏదైనా ఒక చెట్టు నాటి లేదా పొలంలో ఏదైనా పంట వేస్తే అందులో మనుషులు కానీ పశువులు కానీ లేదా ఇంకేదైనా తిన్న పక్షంలో అది అతని తరపున సదకా దానం అవుతుంది. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జాబిర్ రజల్లాహు ఉల్లేఖించారు. ఎవరైనా ముస్లిం ఒక మొక్క నాటిన తరువాత దాని నుంచి ఎవరైనా తినచో అది అతనికి సదకా అవును. ఎవరైనా దొంగిలించినా అది అతనికి సదకా అవును. పశువులు తిన్నా అది అతనికి సదకా అవును. పక్షులు తిన్నా అది అతనికి సదకా అవును. ఇంకా ఎవరైనా తీసుకున్నందున అందులో తరిగినచో అది అతనికి సదకా అగును. ముస్లిం. విశేషాలు. 1. చెట్లు నాటుట, తోటలు పెంచుట ఘనత గల విషయం. 2. మనుషులు పశువులు ఆ చెట్ల నుండి తోటల నుండి ఏది తిన్నా నాటిన వ్యక్తికి మాత్రం సదకా పుణ్యం లభించును. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.